హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆన్ ట్రెండ్. సో ఈ వీడియోలో అయితే 5 ఇంగ్రీడియంట్స్తో మనం ఈజీగా దోశ ఎలా వచ్చేస్తుందో చూసేద్దాం. రైస్ ఫ్లోర్ కావాలి, ఫస్ట్ జోవర్ ఫ్లోర్, నెక్స్ట్ ఫింగర్ మిల్లెట్ ఫ్లోర్, నెక్స్ట్ వీట్ ఫ్లోర్ అండ్ ఓట్స్. సో ఇలా నేనైతే అన్ని చిన్న చిన్న గ్లాసులో తీసేసుకున్నాను. చూసేయండి, స్క్రీన్ మీద ఎలా చూపిస్తున్నానో మీరు అలా చేసేయండి. సో చూసారు కదా, ఓట్స్ అనమాట. నేను ఇందాక చూపిలేదు, మర్చిపోయాను. సో ఇప్పుడే చూపించాను. ఫస్ట్ ఇలా మిక్స్ చేసేసుకోవాలి. దానికి సరిపడైన సాల్ట్ వేసుకోవాలి అండ్ వాటర్తో ఇలా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ స్పూన్తో మిక్స్ చేసుకొని తర్వాత దీంతో మిక్స్ చేసుకుంటే బాగా మిక్స్ అవుతుంది అనమాట. సో చూసారు కదా. సో లాస్ట్లో ఇలా వచ్చేసింది అనమాట. నాకైతే ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసి తర్వాత దోశ పోసుకుంటే చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది టేస్ట్. సో నేనైతే ఎర్రకారంతో నంచుకున్నాను. మీకు ఆ ఎర్రకారం తయారు చేసే విధానం కావాలంటే కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.